హై వ్యూవర్స్. నాకు తెలిసి ప్రపంచ సినీ చరిత్ర అన్నటువంటి పదాలు వాడాలనుకున్నాను. బట్ నాకు ఐడియా లేదు కాబట్టి భారతీయ సినీ చరిత్ర అయితే కాన్ఫిడెంట్గా చెప్పాలి. మన భారతీయ సినీ చరిత్రలో ఒక డాక్యుమెంటరీని థియేటర్లో రిలీజ్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టినటువంటిది ఈ కర్రీ అండ్ సైనైడ్. డాక్యుమెంటరీ లాగే ఉండేది కానీ సినిమా అంతా నిడివి ఉంటుంది. నిడివి ఈజ్ నథింగ్ బట్ లెంత్. 1:38 వస్తుంది. ఈవెన్ నేను సినిమా మొన్న నెట్ఫ్లిక్స్లో చూస్తున్నాను. అదే డాక్యుమెంటరీ సినిమానా ఇంకా సినిమా చూసిన తర్వాత డాక్యుమెంటరీ ఫీలింగ్ అసలు ఎవరికి రాదు. సో సినిమానే తీసినటువంటి వ్యక్తి కూడా నేషనల్ అవార్డు విన్నర్ అనమాట. సో అతను దీనిలో చెప్పినటువంటిది ఏదైతే ఉందో అసలు ఎంత యాక్యురేట్గా ఉంటుందంటే మనం డైరెక్ట్గా ఎదురుగా ఉండి చూస్తున్న ఫీల్ వచ్చింది అనమాట. సో కృష్ణో టామీ డైరెక్టర్. సో ఇతను సినిమాని ఎలా స్టార్ట్ చేస్తాడంటే ఈ జాలీ జోసెఫ్ దీని మొత్తానికి మెయిన్ ఇంక లీడ్ ఆమె, హీరోయిన్ కూడా ఆమె అన్నట్టు అనుకోండి. కానీ సైకో కిల్లర్. ఎంత అంటే 2022లో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. కారణం 2002 నుంచి మొదలుపెట్టి 2016 వరకు 2016 వరకు 6 చంపింది. అసలు ఎక్కడ ఈ మీద డౌట్ రాలే ఎవరికి కూడా. ట్విస్ట్ ఏంటంటే ఈ 6లో 4 వచ్చే సొంత ఫ్యామిలీ, ఆ తర్వాత ఇంకో 2 వచ్చేసి క్లోజ్ రిలేటివ్స్. బట్ ఆ తర్వాత చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్యని భర్తను చేసుకుంటుంది. సో ఇప్పుడు విషయం ఏంటి, స్టోరీలోకి వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు 30 దేశాల్లో రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతూ ఉంది ఈ సినిమా. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో ఉంది. సో 30 దేశాల్లో ఉన్నటువంటి మన వాళ్ళు కానీ, లేదంటే హిందీ అర్థమయ్యేలు కానీ, లేదన్నప్పుడు ఆ కింద సబ్ టైటిల్స్ చూసేసి సినిమాలు చూసేటోళ్ళు కానీ ఏ ముందరావ పని చెప్పి చూస్తూ ఉన్నారు. నేను సినిమాని యాక్చువల్గా మొదట పెట్టినప్పుడు మామూలుగా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా ఒక చిన్న డాక్యుమెంటరీ లాగా ఇనిషియల్ 1 నిమిషం 2-3 నిమిషాలు వచ్చేసి కొంత డాక్యుమెంటరీ టైప్ ఇంట్రడక్షన్ లాగా అలా ఉంటాయి అని అలా అనుకుంటూ ఉన్నా. 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, 15 నిమిషాలు అయినా సరే అందులో జర్నలిస్టుల చేత విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో కేటీ సిమోన్ అతని చేత, అండ్ ఎవరైతే దీనిలో కీలకమైనటువంటి పర్సన్ ఉన్నారో ఈ జాలీ యొక్క ఆడపడుచు రెంజీ విల్సన్, అండ్ జాలీ యొక్క కొడుకు రెహమాను, అండ్ జాలీ యొక్క మరిది రోజో థామస్, వీళ్ళ చేత నెరేట్ చెప్తూ ఉంటాడు మధ్య మధ్యలో. ఇంకా ఈ డాక్యుమెంటరీ రిలేటెడ్ ఇంట్రడక్షన్ అవ్వదేంటి, సినిమా రాదేంటి అనుకుంటూ ఉన్నా. ఇక సినిమా మొత్తం కాదే అని ఫీల్ అయ్యే విషయం నాకు తర్వాత అర్థమైపోయింది. ఇంకా అలా కూర్చొని చూస్తూనే ఉన్నా. ఈ జాలీ జోసెఫ్ ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. ఈమెకి చిన్నప్పటి నుంచి విలాసవంతంగా ఉండాలని ఇష్టం. సో రిలేటివ్స్లో కూడా ఎవరి కుటుంబంలో బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మనం ఆ కుటుంబానికి కొడలకి వెళ్తే సెటిల్ అవ్వచ్చా ఏంటని చూసుకుంటూ ఉండేది. ఈమెమో ఫస్ట్ ఇయర్లోనే డ్రాప్. ఇక తర్వాత వచ్చేసి చదవలేదు. కానీ చుట్టాలు ఎవరో చదువుతున్నారు ఏంటనేది ఎవరు అడగరు కదా, పట్టించుకోరు కదా. ఇక ఈమె ఏం చేసిందంటే వీళ్ళ చుట్టాల్లో ఈ థామస్ ఫ్యామిలీ అన్నమాట, వాళ్ళు వచ్చేసి కొంచెం బాగానే సెటిల్డ్. ఎవరంటే ఈ టామీ థామస్, తర్వాత అన్నమ్మ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలే ఈ రాయ్ థామస్ని ఈమె ఇష్టపడుతుంది, అతను కూడా ఇష్టపడతారు. వీళ్ళకి 1997లో పెళ్లి కూడా అవుతుంది. వీళ్ళు వచ్చేసి కేరళలోని కోజికోడి దగ్గర ఉన్నటువంటి కుడతాయి అని చెప్పేసి ఒక చిన్న టౌన్ లాంటిది అనుకోవచ్చు. ఆల్మోస్ట్ కేరళలో అన్నీ ఒకలాగా ఉంటే గ్రామాలు కూడా బాగా డెవలప్గా ఉంటాయి అవి. సో కుడతాయి ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ క్వార్టర్గా వెళ్ళింది. ఇక్కడ అన్నమ్మ అండ్ ఈ టామీ థామస్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు రిటైర్డ్ అయినటువంటి టీచర్ల. దాంతో కేరళలో ఎలా ఉంటుందంటే నువ్వు చదువుకున్నావు అంటే నీ కళ మీద నిలబడతావు, నీకు ఇష్టం అని చెప్పేసి అందరూ భావిస్తారు. అందుకని నీకు ఏదో ఒక ఆపర్చునిటీ కల్పిస్తారు. ఇప్పుడు ఏమేమందంటే పెళ్ళేంది, లైఫ్ వెళ్ళిపోతుంది కదా. 2001
2000 లేదా 2001 ఆ మధ్యలో ఈమె అంటుంది, ఏమ్మా బిడ్డలు నేను చూసుకుంటాను, మరి నువ్వు ఎంకామ్ చేసావు కదా, మరి జాబ్ చేసుకో అది అంటే అలా ఒకసారి రెండుసారి మాట పెట్టానంటే ఇంకెట్లా కాదురా బాబు అని చెప్పేసి ఈ అత్త అన్నది లేకుండా చేయొచ్చా అనే ఐడియా కూడా ప్రాధాన్యం ఎప్పుడు వచ్చిందంటే తర్వాత ముందేం చేసిందంటే నీరు పోయినటువంటి ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోజికోడ్ అందులో ప్రొఫెసర్గా జాయిన్ అయినట్టుగా షో చేసింది, నమ్మించేది, రోజు ఆడికి వెళ్ళేసి క్యాంటీన్లో కూర్చొని వచ్చేది. ఇలా వస్తున్న మూమెంట్లోనే ఆమెకి ప్రాజీ తర్వాత మ్యాథ్స్ అనేవాళ్ళు వీళ్ళు పరిచయం అవుతారు. వీళ్ళు ఒక బంగారు షాప్లో పనిచేస్తారు. ఇలా ఈ మ్యాథ్స్ అండ్ ప్రాజీ దగ్గర నుంచి సైనైడ్ తీసుకుంటుంది. ఇక దాన్ని ఏం చేస్తుంది, ఈ అన్నం లేకపోతే ఇంటికి నేను అధిపతిని కదా అనుకునేది. అంటే ఇక్కడ ఏం కావాలి, అధికారం కావాలి, ఇంటి పెద్దనే అధికారం. సో అన్నమ్మని స్మూత్గా వాటర్లో ఈ సైనైడ్ కలిపేసి అన్నం తాగేటట్టు చేసి లేపేసింది. క్రిస్టియన్ ఫ్యామిలీ అండ్ నేచురల్ డెత్ వయసు మీద పడి అనుకుంటారు. సో పోస్ట్ మార్టం చేయరు, ఖననం చేస్తారు. అలా లైఫ్ వెళ్తున్న మూమెంట్లో 2008 సంవత్సరం మధ్యలో 6 సంవత్సరాలు గడిచినాయి. ఇంటి పెద్దగా ఉన్న ఈమెకు వచ్చేసి ఇక్కడ ఏంటి, ఆస్తి కావాలి, డబ్బులు విలాసవంతంగా బతకాలి. అప్పుడు ఏం చేస్తుంది, ఇంకా మామ ఈ టామీ థామస్ని చంపాలని డిసైడ్ అయ్యింది. పాపం ఆయన మష్రూమ్ క్యాప్సూల్స్ అని వేసుకుంటూ ఉంటాడు. అందులో ఒక క్యాప్సూల్ ఈమె ఇచ్చిద్ది అనమాట. అందులో సైనైడ్ కలిపి ఇచ్చింది. దాంతో అతను చనిపోతాడు. అతను కూడా నేచురల్ డెత్ అనుకుని అతను కూడా ఖననం చేస్తారు. అప్పుడు కూడా ఎవరికి డౌట్ రాదు. సో 2008 అయిపోయింది. 2010 ఈలోపు ఈమె వీళ్ళ రిలేటివ్స్లోనే ఒక అతనితో క్లోజ్గా ఉండింది. అటు ఇటు బయటకు వెళ్తుండేది, షికార్లు ఎంజాయ్ చేస్తూ ఉండింది. ఇది గమనిస్తాడు ఆమె యొక్క భర్త రాయ్ థామస్. ఇతను గమనించేసిన తర్వాత ఇక క్వశ్చన్లు అడగటం అది ఇవన్నీ చేస్తుంటే అనుమానం వచ్చింది వీడికి, వీడిని చంపేయాలనుకునేది. ఇక నైట్ అతను ఇంటికి రావడానికి ముందే పిల్లని నిద్రపుచ్చింది. అతను కర్రీ అవన్నీ అండు పెట్టింది, అందులో సైనైడ్ వేసింది. ఇంకెంత పాప అతను తింటాడు, ఆసుపత్రి పట్టుకెళ్తారు. అప్పుడు ఆసుపత్రి చనిపెట్టుకుని పోస్ట్ మార్టం ఖచ్చితంగా చేయాల్సిందే అని అంటారు. అప్పుడు పోస్ట్ మార్టం చేస్తారు. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అతను ఎలా చనిపోయి ఏంటని ఉన్నా ఎవరంతగా పట్టించుకోరు, నేచర్ డెత్ అని అనుకుంటూనే ఉంటారు. బట్ ఈ పోస్ట్ మార్టం ఇవన్నీ కూడా ఈ చనిపోయిన రాయ్ థామస్ యొక్క చెల్లుందే రెంజీ విల్సన్, ఆమె గమనించింది. కానీ ఎక్కడ డౌట్ కొడుతూ ఉండేది. అదే మూమెంట్లో ఇంకో అతను డౌట్ వచ్చింది. ఎవరు, అన్నమ్మ యొక్క తమ్ముడు, అతని పేరు కూడా మ్యాథ్సూనే. సో అతను కూడా ఇలాగే చంపేసింది, సైనైడ్ కలిపేసి వాటర్లోనే సమ్మెందులో. ఎంత అయిపోయారు, 4 అయ్యారు 2010. ఇక ఈ మధ్యలో వచ్చేసి ఒంటరిగా బతుకుతుంది. ఆమె కన్ను వచ్చేసి వాళ్ళ రిలేటివ్ అయినటువంటి ఏజు జుచారియా మీద పడుతుంది. వాడిని పెళ్లి చేసుకున్నాం, వాడు బాగా డబ్బు సంపాదించాడు. అయితే అతనికి భార్య, 2 పిల్లలు ఉంటారు. 2 పిల్లల్లో పసిపాప చిన్నపిల్ల 1.5 years అండ్ కొడుకు ఉంటాడు. కొడుకు పెద్దోడు. సో కొడుకు వల్ల ఇబ్బంది లేదు. కూతురు వచ్చేసి పసిపిల్ల, దాన్ని నేను సాకాలి. సో ముందు దాన్ని చంపేద్దాం అనుకుంది. ఒక ఫంక్షన్లో ఆ పసిబిడ్డకి సైనైడ్ ఇచ్చేసి చంపేసింది. ఆ తర్వాత కుటుంబం బాగా పాపం దిగులుతూ ఉంటారు, బిడ్డ చనిపోయింది పసిబిడ్డని. ఇక నెమ్మదిగా వాళ్ళ ఆవిడతో పరిచయం పెంచుకొని వాళ్ళ ఆవిడని కూడా సైనైడ్ పెట్టి వేసేసింది. ఇక ఆ తర్వాత ఇంకేంటి ప్లాను, ఇంకా అడ్లు ఎవరు లేరు, ఇంకా భర్త లేడు, అత్తమామ లేరు, అండ్ అత్త యొక్క తమ్ముడు అనుమానించాడు, వాడు లేడు, పెద్ద మనిషి. ఇప్పుడు వచ్చేసి ఎవరైతే పెళ్లి చేసుకుందాం అనుకుందో అతని యొక్క భార్య లేదు అండ్ పసిబిడ్డ లేదు, ఇంకే హ్యాపీ. ఇంట్లో కొడుకు రెహమాన్ కూడా అడిగింది, ఓకే నీకు నచ్చితే అలాగే చేయని చెప్పేసి ఆ పిల్లవాడు అంటాడు, పెద్ద పిల్లవాడు. ఇంకా అప్పుడు ఈ ఏజ్ జుచారని పెళ్లి చేసుకుని లైఫ్ లీడ్ చేస్తున్న మూమెంట్లో అసలు గతం తాలూకు ఎక్కడ కూడా అనుమానాలు లేకుండా ఇంత బిందాస్గా ఎలా బతుకుతుంది ఏమని చెప్పేసి పదే ఈమె మరిది అయినటువంటి రోజో థామస్ కనిపిస్తూ ఉండిద్ది. అతనికన్నా 100 వచ్చేసి ఈ రోజో విల్సన్ కనిపిస్తూ ఉండేది, రెంజీ విల్సన్ కనిపిస్తూ ఉండేది. ఎవరు, ఆడామెకి. అంటే ఈ జాలీ జోసెఫ్ యొక్క ఆడబిడ్డ. నా కుటుంబంలో ఇంతమంది చనిపోయారు, ఎలా నాకేదో తేడా కొడుతుంది అని చెప్పేసి అనుకొని అప్పుడు మరలా అన్న పోస్ట్ మార్టం తీస్తే అందులో ఈ సైనైడ్ అనే విషయం పక్కన పెడితే ఈ సైనైడ్ దగ్గర ఏమని చెప్పిద్ది, అప్పులు చేశాడు దానివల్ల చనిపోయాడు నా భర్త నాకు చెప్పాడని చెప్పేసి అంటది. ఇతను చనిపోయిన తర్వాత అప్పులలో ఇంటి దగ్గర రావాలి కదా, అప్పులలో ఎవరు రారు. అది ఇక్కడ కీలకంగా వీళ్ళకి అనిపించింది. అప్పులలో ఎవరు రాలా అండ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, అడిగితే నేనే డబ్బులు ఇస్తాను చెప్పి తమ్ముడు అంటాడు. అప్పటికి చెల్లికి డౌట్ వచ్చింది, అప్పులలో ఎవరు రాలా, సైనైడ్తో చనిపోయాడు. అండ్ పోస్ట్ మార్టంలో వచ్చేసి ఏముందో చూద్దాం అనుకున్నప్పుడు ఆ పోస్ట్ మార్టంలో అతను తిన్నటువంటి ఆ కూర తాలూకు పదార్థాలు ఉంటాయి లోపల.
మామూలుగా అయితే చనిపోయాడు అంటే అప్పుడు ఏమేమి తిన్నాడు ఏంటనేవే ఉంటాయి. బట్ ఇక్కడ ఈమెం చెప్పింది మధ్యాహ్నం తిన్నాడని చెప్పేసి అంటది. మధ్యాహ్నం తిండి అరిగిపోవాలి, కానీ అవన్నీ ఉన్నాయి. అంటే అప్పుడే తిన్నాడు అంటే అతను తినే దానిలో సైనైడ్ కలిపింది ఈమె అని డౌట్ వచ్చింది. కంప్లైంట్ రైజ్ చేసింది. వాళ్ళ చుట్టాలు వాళ్ళు అంతా తిడతా ఉంటారు, అయినా సరే తగ్గేది లేదు అంటది. ఇక అప్పుడు చనిపోయినటువంటి వాళ్ళని ఖననం చేసినటువంటి క్రిస్టియన్స్ కదా, సో బాడీలు దొరుకుతాయి. అవన్నీ బయట తీసి మొత్తం పోస్ట్ మార్టం చేస్తా పోతుంటే అందరి బాడీలో కూడా సైనైడ్ దొరికింది. ఇంకా ఆ మూమెంట్లో అందరు అనుమానం కూడా ఇక జాలీ జోసెఫ్ మీద వచ్చింది. అప్పుడు జాలీ జోసెఫ్ కొడుకు రెహమాను అడుగుతాడు, అందరూ నీ పేరు అంటున్నారు, అసలు ఏం చేసావు అంటే చెప్పు అని చెప్పేసి. ఇక ఆమెకు అర్థమైపోయి కొడుకు చెప్దామని చెప్పేసి కొడుకు చెప్పేసింది. నేను ఇక ఫోన్ చేసి వాళ్ళ మేనత్తకి రెంజీ విల్సన్ మొత్తం చెప్తాడు. రెంజీ విల్సన్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆమె అదుపులోకి తీసుకెళ్తారు. కేసు విచారణ నడుస్తూ ఉండిద్ది, డాక్యుమెంటరీ అయిపోయింది. బట్ ఇందులో వచ్చేసి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఉంటారో అతను ఏమంటాడంటే, వాళ్ళ ఇంట్లో పొటాషియం సైనైడ్ దొరికింది, బట్ అది పోలీసుల వాంటెడ్గా పెట్టినట్టుంది, సో ఆమె బయటపడే అవకాశం ఉంది అంటాడు. బట్ బంగారం షాప్లో పనిచేస్తూ జరుగుతున్న మ్యాథ్స్ అండ్ ఫ్రాజీ వీళ్ళు వచ్చేసి సైనైడ్ ఇచ్చినందుకు వాళ్ళకి శిక్ష పడింది. ఎందుకంటే బంగారం షాప్లో సైనైడ్ అన్నది ఎవరు వాడాలి, ఎందుకు వాడాలి, ఏంటి అన్నది ఆ ఆర్నమెంట్స్ తయారీ కోసమే లెక్కలు మొత్తం చెప్తే ఇస్తారు. అటుతో ఒక మనిషికి ఎట్టేస్తావు నువ్వు అసలు. సో వాళ్ళకు కూడా శిక్ష పడవచ్చు. కానీ ఎప్పుడు ఇదంతా కూడా ప్రూవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అంటూ ఉన్నారు. సో ప్రజెంట్ వీళ్ళు జైల్లో ఉన్నారు, 2022లో అరెస్ట్ అయ్యి ఉన్నారు. ఇది ఓవరాల్గా కథ. ఆ డాక్యుమెంటరీ చూస్తున్నంత సేపు సీరియస్లీ ఒక ఆడదానికి ఉన్నటువంటి కామం అంటే ఇక్కడ సెక్స్ అన్నట్టు ఆలోచించకండి, కోరికలు అన్నట్టు. ఈ కోరికలు అన్నవి ఏంటి? ఫస్ట్ అత్తను చంపడానికి కారణం ఏంటి? అధికారం. మామను చంపడానికి ఏంటి? ఆస్తి. మొగుడిని చంపడానికి ఏంటి? అనుమానం. ఫస్ట్ అధికారం, ఆస్తి, అనుమానం. ఈ అన్నమ్మ తమ్ముడు మ్యాథ్స్ చంపడానికి కారణం అనుమానం. తర్వాత పసిబిడ్డను చంపడానికి కారణం ఏంటి? వాడిని పెళ్లి చేసుకొని ఇది అడ్డు ఉండకూడదు. అతని యొక్క భార్య చంపడానికి కారణం ఏంటి? ఏజు జిచార్య భార్యని అడ్డు ఉండదు భార్య అని చెప్పేసి. సో మొత్తం చూడండి, మీకు ఓన్లీ ఒక ఆడదానికి ఉన్నటువంటి కోరికల వల్ల లావిష్గా బతకాలని నాకు ఎవరు అడ్డు ఉండకూడదు, సులభంగా డబ్బు సంపాదించుకోవాలనేటువంటి ఇది వల్ల ఈ రకంగా చేసింది. అంతా జరిగాక ఈ రెంజీ విల్సన్ వెళ్ళి కొన్ని బిడ్డలకు సంబంధించిన విషయాలు ఏదో అడుగుదామని చెప్పేసి వెళ్ళినప్పుడు ఒక మాట అడిగితే ఎందుకు ఇలా చేసేవంటి అన్నప్పుడు అలా చేసాను అయిపోయిందని చెప్పేసి సింపుల్గా చెప్పి పడేసిందట. అంటే ఎక్కడ పశ్చాత్తమన కనిపించట్లా. అటు భూమి మీద ఉండకూడదని చెప్పేసి మీరు రెంజీ విల్సన్ అంటుంది. బట్ అక్కడ శిక్షలు పడతాయంటే కోర్టులో ఎప్పటికీ తేలాలో ఏంటో. బట్ డాక్యుమెంట్ అయితే ఖతర్నాక్ ఉంది, చూడండి, చాలా బాగా నచ్చింది మీకు.